పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చిన బీఆర్ఎస్ చలో బస్ భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు బస్ భవన్కు చేరుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కేటీఆర్, హరీష్ రావు బస్ భవన్ చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పటంతో తోపులాట చోటు చేసుకుంది. అయితే ఆర్టీసీ ఎండీని కలవటానికి ముగ్గురికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. ఇక బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవటానికి ఏర్పాటు చేయడానికి బారికేడ్స్ ఏర్పాటు చేయగా కార్యకర్తలు వాటిని తోసుకుంటూ బస్ భవన్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేయడంతో సీఎం రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చిన బీఆర్ఎస్ చలో బస్ భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు బస్ భవన్కు చేరుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కేటీఆర్, హరీష్ రావు బస్ భవన్ చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పటంతో తోపులాట చోటు చేసుకుంది. అయితే ఆర్టీసీ ఎండీని కలవటానికి ముగ్గురికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవటానికి ఏర్పాటు చేయడానికి బారికేడ్స్ ఏర్పాటు చేయగా కార్యకర్తలు వాటిని తోసుకుంటూ బస్ భవన్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేయడంతో సీఎం రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ చలో బస్ భవన్కు పిలిపించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బస్ భవన్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొంది? అప్డేట్స్ ఏంటి? కాసేపటికి బస్ భవన్ వద్ద ఉధృత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు గౌడ్ వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హైదరాబాద్ ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకోగానే ఒకేసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా వారితో పాటుగా వచ్చారు. వచ్చిన సందర్భంలో మాత్రం అంతకంటే ముందే పోలీసులు బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. బస్ భవన్ లోపలికి ఎంపీని కలవడానికి ముగ్గురు మాత్రమే అనుమతిస్తామంటూ కూడా మొదటగా పోలీసులు చెప్పిన సిచ్యువేషన్ కనిపించింది. అదే సమయంలో మాత్రం మేము మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్నాము, కానీ ఇక్కడ కూడా ధర్నాకైతే మేము పిలుపునివ్వలేదు, ధర్నా కూడా మేము పాల్గొనట్లేదు అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలు చెప్పినా కూడా పోలీసులు వినకపోవడంతో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాలు చేసిన సందర్భంలో కూడా పోలీసులు వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి మాత్రం వివిధ పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళందరూ కూడా ఇప్పటివరకే తరలించారు. ఆ పోలీసులకు సంబంధించినంత మాత్రం పోలీసులందరికీ కూడా మొదటగా అంటే ఎవరైతే కార్యకర్తలు వచ్చారో కార్యకర్తలందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా మొదట సిద్ధం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే సమయంలో మాత్రం ఎవరైతే వాళ్ళ నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకుల వెంట మాత్రం మేము బస్ భవన్ లోకి వెళ్తామని చెప్పేసి కూడా ఆ కార్యకర్తలు అనడంతో పోలీసులు మాత్రం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే బస్ భవన్ లోనే కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు గౌడ్ వీరితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా బస్ భవన్ లోనే ఉన్నారు. ఎండీని కలిసి మెమోరాండం ఇవ్వడానికి కూడా ఉన్నారు. కాసేపట్లో బయటికి రాబోతున్నారు. బయటికి వచ్చిన తర్వాత మాత్రం ఏ విధంగా ప్రసంగించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఇప్పటికే పెంచిన ఛార్జీలను కూడా తగ్గించకపోతే మాత్రం ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామంటూ కూడా బీఆర్ఎస్ అయితే పిలుపునిచ్చింది. ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటామంటూ కూడా వాళ్ళందరూ కూడా నినాదాలు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే 10 రూపాయల ఛార్జీ ఇప్పటివరకు హైదరాబాద్ లో పెంచారో పెంచిన ఛార్జీని వెంటనే తగ్గించాలి. ప్రజలపైన కూడా భారం పడుతుంది. ఒక వ్యక్తి బస్సులో ప్రయాణం చేయాలంటే మాత్రం ఒక రోజుకు 20 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. నెలకు 600 రూపాయలు కూడా అదనంగా చెల్లించి మాత్రం ప్రజల జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయంటూ కూడా ఇప్పటివరకే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా లేదన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. వచ్చే రోజుల్లోనే జిల్లాలకు సంబంధించిన జిల్లాల్లో కూడా ఆర్టీసీ ఛార్జీలకు సంబంధించిన పెంపు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఆర్టీసీ ఛార్జెస్ ఇట్లా ఒకవేళ పెంచితే మాత్రం జిల్లాల వారికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే
హైదరాబాద్ నగరంలో మాత్రం పెంచిన ఆ ఛార్జెస్ ఏవైతున్నాయి ఈ ఛార్జెస్ అన్నింటిని కూడా తగ్గించే వరకు మాత్రం ఆ పోరాటం మాత్రం ఇదే విధంగా కొనసాగుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కూడా ఆ మీడియాతో మాట్లాడబోతున్నారు. మీడియాతో మాట్లాడే సమయంలో మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా మాట్లాడబోతున్నారు అన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. పార్టీకి సంబంధించిన మాత్రం పార్టీ వివిధ కార్యక్రమాలు కూడా చేస్తుంది. పార్టీ ఇప్పటివరకే ఏదైతే ప్రజల పక్షాన్ని కూడా వర్తిస్తుంది అనే దానిపై కూడా ఓ క్లారిటీ ఇస్తున్న నేపథ్యంలో మాత్రం ఇంకా ఎలాంటి ఏ విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉధృతం చేయబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందా. ఓకే ప్రవీణ్, ఇప్పుడు ఆర్టీసీ ఎండీని కలవటానికి ముగ్గురికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ అనుమతి ఎప్పుడు లభించే అవకాశం ఉంది? అలాగే ఆర్టీసీ ఎండీతో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? ఇప్పటికే పెంచిన బస్ ఛార్జెస్ ఏవైతుందో వాటన్నిటిని తగ్గించాలి. తగ్గించకపోతే మాత్రం ఆ ప్రజా పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఇప్పటివరకు హరీష్ రావు కూడా ప్రకటించారు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతుంది. ఒకవేళ ఇట్లా ప్రభుత్వం స్పందించి మాత్రం ఆర్టీసీ ఛార్జీలకు సంబంధించినంత పెంపు మాత్రం వెనక్కి తీసుకోకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. జిల్లాల వారీగా కూడా ఆ పెంపు పైన ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం జిల్లాల వారికి కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని అయితే ఇప్పటివరకే భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కార్యక్రమాలు చేపడుతుందనే దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారని చెప్తూ ప్రజెంట్ అయితే ఆర్టీసీ ఎండీని కలవడానికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కేటీఆర్, అదేవిధంగా తలసాని శ్రీనివాసరావు, పద్మరావు గారు వీళ్ళందరూ కూడా బస్ భవన్ లో ఉన్నారు. కాసేపట్లోనే బయటికి వచ్చిన తర్వాత మాత్రం బస్ భవన్ లో ఆర్టీసీకి ఎండీకి ఎలాంటి అంశాలు తెలియజేస్తారని దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.